భవిష్యత్పై ఎన్నో ఆశలతో ఐఐటీలో చేరిన ఓ అమ్మాయి తన లక్ష్యం నెరవేరకుండానే తను చాలించింది. కాన్పూర్ ఐఐటీలో చదువుతున్న మన రాష్ట్ర విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లాకు చెందిన మాధురి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ ఐఐటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. మాధురి తన గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయినట్టు ఐఐటీ రిజిస్ట్రార్ కషాల్కర్ తెలిపారు. మాధురి చదువులో చాలా తెలివైన విద్యార్థి అని, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో తెలియలేదని రిజిస్ట్రార్ తెలిపారు. దీనిపై విచారణకు త్రిసభ్య కమిటీ వేసినట్టు ప్రకటించారు. सूचना देना चाहूँगा कि संस्था की एक छात्रा जिनका नाम माधुरी साले हैं, उनके बारे में आत्महत्या का मामला हमारे सामने आया है। वो चतुर्थ वर्ग की यानी 4th ईयर सिविल इंजीनियरिंग बीटेक की छात्रा थी और आंध्र प्रदेश की रहने वाली हैं। और जब वहाँ से कमरे से कुछ रिस्पांस नहीं आ रहा था तो दरवाजा जब तोड़ा गया तो एक उनके जो मृतावस्था में उन्होंने रस्सी से अपने को लटकाकर आत्महत्या करने का प्रयास किया था। जब वो एग्जामिनेशन मेडिकल हो गई तो मृत पाई गई। మాధురి మృతితో క్యాంపస్ లో విషాదం అలముకుంది. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరగడం విద్యార్థుల్ని కలిచివేసింది. అందరితో మంచిగా ఉండే మాధురి ఆత్మహత్య ఎందుకు చేసుకుందనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. మాధురి మృతి వార్తను అధికారులు నల్గొండ జిల్లాలోని తల్లిదండ్రులకు తెలియజేశారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని సొంత ఊరుకు పంపిస్తామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రేవన్ అందిస్తారు. రేవన్, అసలు సూసైడ్ వెనుక కారణాలేంటో తెలుసాయా? నేత్ర నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురానికి చెందినటువంటి మాధురి కాన్పూర్ ఐఐటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఈమె ఆత్మహత్య చేసుకుందన్న విషయంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆ గ్రామంలో కూడా విషాదాలు నెలకొన్నాయి. మొత్తం అంటే చదువులో తల్లిగా, చదువులో చాలా యాక్టివ్ గా, చాలా ఎక్కువ చదువులో తల్లిగా ఉన్న పేరున్నటువంటి మాధురి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ గ్రామస్తులు చాలా మంది విషాదంలో ఉన్నారు. వాళ్ళు ఈ విషయం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మొన్న దసరా సెలవులో కూడా ఇంటికి వచ్చినటువంటి మాధురి చాలా యాక్టివ్ గా ఉంది, చాలా ధైర్యంగా ఉండేదని, మొదటి నుంచి కూడా చదువులో చాలా ముందుగా ఉండి ఎంతో ధైర్యంగా ఉండేటువంటి ఈ అమ్మాయి ఆత్మహత్య చేస్తుందన్న విషయం కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులను తట్టుకోలేకపోతున్నారు. అయితే కారణాలు మాత్రం కుటుంబ సభ్యులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునేంత పిరికి తనం అమలు లేదు, చాలా ధైర్యంతో ఉన్నది. అందుకని అంత దూరంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ ఐఐటీలో చదువుతుంది. చాలా ధైర్యంగా ఉండే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటే మేము నమ్మలేకపోతున్నామని తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అయితే
అంటే మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి మాధురమ్మ ఎంతో కష్టపడి చదువుకొని ఐఐటి కాన్పూర్ లో జాయిన్ అయింది. వీళ్ళ ఫాదర్ 3 సంవత్సరాల క్రితం వీళ్ళ ఫాదర్ వెంకటేశ్వర్లు, తల్లి శాంతమ్మ. ఈ మాధురికి ఒక సోదరుడు ఉన్నాడు. ఆ సోదరుడు ఉపాధి కోసం హైదరాబాద్ లో ఉంటున్నాడు. ఈ అమ్మాయి కష్టపడి కాన్పూర్ ఐఐటిలో చదువుతుంది. అయితే ఈ మాధురి ఆత్మహత్య చేసుకున్న విషయం ఇంకా తల్లికి మాత్రం తెలియదు. ఎందుకంటే తల్లి అనారోగ్యంతో ఉన్నందున ఈ విషయాన్ని ఆమె చెప్పేందుకు బంధువులు సాహసించడం లేదు. అయితే కొంతమంది బంధువులు మాత్రం హైదరాబాద్ నుంచి కొద్దిసేపట్లో కాన్పూర్ కు ఫ్లైట్ లో బయలుదేరి వెళ్లారు. మరొక గంటన్నర ప్రాంతంలో కాన్పూర్ చేరుకునే అవకాశం ఉంది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆత్మహత్య కారణాలు ఏముంటాయని మేము తెలుసుకుని చెప్పగలుగుతాం తప్ప ఇప్పుడేం చెప్పలేమని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మొత్తం మీద అంటే చదువులో చాలా చక్కగా ముందుగా ఉండేటువంటి మాధురమ్మ ఆత్మహత్య చేసుకోవడం పట్ల స్థానికులు కూడా గ్రామస్తులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషాదం నెలకొంది. వాళ్ళు చాలా కలుపుగోలుగా ఉండేటువంటి అమ్మాయి ఆత్మహత్య చేస్తుందంటే మీరు నమ్మలేకపోతామని చెప్తున్నారు. అయితే తల్లికి మాత్రం ఈ విషయం తెలియకుండా ఇంటి దగ్గర ఉంచలేదు, వేరే హైదరాబాద్ లో ఒక ప్రాంతంలో ఉంచారు. అయితే ఈ విషయాన్ని తల్లికి చెప్పకుండా బంధువులు చాలా గోప్యంగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ విషయం తెలిసిన వెంటనే ఆమెకు ఏదైనా అపాయం జరిగే అవకాశం ఉందని చెప్పి భావించి బంధువులు ఆ విషయాన్ని చెప్పకుండా గోప్యంగా ఉంటున్నారు. నేత్ర, అయితే రేవణ్, మాధురి క్లోజ్ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? అంటే మాధురి క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇంకా మాధురి క్లోజ్ ఫ్రెండ్స్ కానీ క్లాస్మేట్స్ కానీ రూమ్మేట్స్ మాత్రం ఇంకా ఈ బంధువులు ఎవరు సంప్రదించలేదు. కేవలం TV9 లో వచ్చినటువంటి వార్తను ఆధారంగా చేసుకునే విషయం తెలుసుకున్నటువంటి బంధువులు కొంతమంది ఈ రోజు ఉదయం ఫ్లైట్ ద్వారా కాన్పూర్కి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విషయం ఏంటి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మేము మాట్లాడగలుగుతాము. ఎందుకంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నంత పిరికిరి కాదు, చాలా ధైర్యంగా ఉంటుంది, చదువులో చాలా ముందుగా ఉంటుంది. అయితే ఆత్మహత్యకు ఏదైనా కారణం అయి ఉండొచ్చు అనేది ఇంకా ఇప్పుడే ఏం చెప్పలేము. అక్కడ వెళ్ళిన తర్వాత పరిస్థితిని అర్థం చేసుకుని అధికారులు చెప్తున్న వివరణ కూడా తెలుసుకుని మాట్లాడదామని చెప్తున్నారు. అయితే మోటివ్స్ కూడా చక్కగా ఉండే అమ్మాయి, ప్రవర్తన విషయంలో కానీ ఎటువంటి వ్యవహారాలు కూడా ఏమీ లేవు. చక్కగా చదువుకున్న అమ్మాయి ఆత్మహత్య చేసుకునే ప్రసక్తే లేదు. ఎందువల్ల జరిగింది ఏంటి అనేది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పగలుగుతామని చెప్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి కుటుంబానికి ఆసరగా ఉంటుందని అనుకున్న సమయంలోనే మాధురి ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆమె తల్లి కూడా అంటే తల్లికి ఆ విషయం తెలియదు కానీ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులు మాత్రం కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేత్ర, థ్యాంక్ యూ రేవణ్.